హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. 2 ప్రోమోలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే మణికంఠ్ ద బాస్ అని అనిపించింది. అండ్ దట్టు ఈ జూలై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, లాస్ట్ డైలాగ్ అల్లు అర్జున్ చెప్తారు, స్టీరింగ్ తన చేతిలో ఉన్న డ్రైవింగ్ నేను చెప్పినట్టే చేస్తానని. సో కంటెస్టెంట్గా అందరితోటి మణికంఠ ఉన్నా, బట్ బిగ్ బాస్ ఎలా నడవాలి, ఎలా చెయ్యాలి అనేది మణికంఠే చెప్తాడు. నిన్న నైట్ లైవ్లో అంటాడు, మన హౌస్ మేట్స్ నుంచి మన ఇంట్లో వాళ్ళ నుంచి మనకి ఏం మెసేజ్ రాదా, సో ఎప్పుడు వచ్చింది మెసేజ్ అన్నాడో లేదో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసింది. అది మణికంఠ అంటే, దట్ ఈస్ మణికంఠ. ఓకే. అండ్ యష్మి మీద జాలేసింది. ఫర్ ద ఫస్ట్ టైం యష్మి మీద జాలేసింది. యష్మి మీద కోపం వచ్చింది, యష్మి మీద చిరాకు వచ్చింది, అబ్బా యష్మి తోపురా అని అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం యష్మి మీద జాలేస్తుంది. ఎందుకో అది కూడా చెప్తా. చాలా మంది అనుకోవచ్చు, ప్రోమో చూసిన తర్వాత వేయాల్సింది మణికంఠ మీద కదరా జాలి, యష్మి మీద ఎందుకు వేస్తుందిరా జాలి బొక్కడాగా అని మీరు అనుకోవచ్చు. క్లియర్గా చెప్తా. ఫస్ట్ ప్రోమో సూపర్ ప్రోమో, ఫైన్. మణికంఠకి ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఈ సీజన్లో ఈ 5 వారాల్లో సోనియా, మణికంఠ ఈ 2 పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. బిగ్ బాస్ మొత్తానికి ఈ 2 పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎవరు అవునన్నా కాదన్నా. సో మొన్నటి వరకు సోనియా డ్రైవ్ చేసింది, సోనియాతో పాటు మణికంఠ డ్రైవ్ చేశాడు. సో ఈ వీక్ అంతా మణికంఠదే. సో లాస్ట్ వీక్ నుంచి కంప్లీట్ మణికంఠదే. ఆ సాక్రిఫైస్ దగ్గర నుంచి అవ్వచ్చు, మళ్ళీ నామినేషన్స్ అవ్వచ్చు, నిన్న ఆడిన తీసేయటం అవ్వచ్చు, మొత్తం నిన్న చేసింది అవ్వచ్చు, మొత్తం ఎవ్రీథింగ్ మణికంఠ సేవ్ అయినా అని. ఇప్పుడు బేసిక్ ఏంటంటే బిగ్ బాస్ని కూడా తప్పుపట్టడానికి లేదు, హౌస్లో మణికంఠ గురించే మాట్లాడుకుంటున్నారు. మణికంఠ ఎలా సేవ్ అయిపోయాడు, మణికంఠ సేవ్ అయ్యాడు. మణికంఠ సేవ్ అయితే మీకేంది, సేవ్ అవ్వకపోతే మీకేంది. ఈ హౌస్ మేట్స్ చేసే దానికి బిగ్ బాస్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి కలిపి ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది. అవుట్పుట్ ఏమైందంటే మణికంఠ కంప్లీట్గా ఫేవర్గా వచ్చింది. ఫస్ట్ది ఓకే, మణికంఠ జాతకాలు చెప్తుంటాడు, అన్ని మంచిగా చెప్తుంటాడు. మధ్యలో 90లో అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు షేరు, ఇక్కడ గింట నక్కలు కూడా ఉంటాయి అడవిలో, దాంతోపాటు షేరు కూడా ఉందంటే అనేసరికి మరి ఆ అమ్మాయికి ట్రిగ్గర్ అయింది. మనోడు హౌస్లో వాళ్ళని అన్నట్టు ఆ అమ్మాయి అనుకుందో ఏమో తెలియదు, కానీ ఆ అమ్మాయి మనకి ఆ గుంట నాకు ఎదురుగా ఉందా అని అడుగుద్ది అనమాట. అంటే మణికంఠను చూపెట్టి. సో సీతకి అక్కడున్న చాలా మంది హౌస్ మేట్స్ క్లారిటీ వచ్చింది, నైనికా కూడా క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ప్రోమో గురించి చాలా క్లియర్గా చెప్తా. సెకండ్ ప్రోమో స్టార్ట్ అయింది. సెకండ్ ప్రోమోలో క్లియర్ ఏం చూపించారు, కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలుస్తారు. ఎందుకు, హౌస్ మేట్స్ దగ్గర నుంచి ఎవరి ఫుడ్ వాళ్ళకి వచ్చింది. ఒక ఫుడ్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. ఆ ఫుడ్ లోపలే మెసేజ్ పేపర్ ఉంటుంది, అది తెలిసి ఆ పేపర్ ఉంటుంది, వాళ్ళు చదువుకోవచ్చు. ఆ లెటర్ని, ఇష్టమైన ఫుడ్ లెటర్ చదువుకోవచ్చు. ఇక్కడ లోపలికి యష్మి వెళ్ళినప్పుడు మామూలుగా బిగ్ బాస్ అడుగుతారు, నీకు ఎవరంటే ఇష్టం హౌస్లో పేర్లు చెప్పమంటే బయటకు వచ్చిన ప్రేరణ పాపం అమ్మాయి పేరు చెప్పొద్దు అనుకుంటుంది. బట్ యష్మి సంగతి తెలిసిందే కదా, నిన్నే కదా జరిగింది అది. ఆ అమ్మాయి మైండ్లో చాలా బలంగా పాపం ప్రేరణ పేరు చెప్పకుండా ఉంది. ప్రేరణ చాలా హర్ట్ అయ్యేది. ఇక్కడ మళ్ళీ ప్రేరణకి ప్లస్సే. యష్మి వల్ల ప్రేరణకి ప్లస్, మణికంఠకి ప్లస్. యష్మి పేరు చెప్పదు, మామూలుగా ఏమనుకుంటుంది, ప్రేరణ పృథ్వీ అంటది అనుకుంటారు. బట్ నా పేరు చెప్పు యష్మి అంటది ప్రేరణ. బట్ అక్కడ లోపల అమ్మాయి నిఖిల్ పృథ్వీ అని పేరు చెప్పుద్ది, ఆ వాక్ అయిపోతుంది. అండ్ మనోడు మణికంఠ వెళ్తే నబెల్ పేరు చెప్పు, నబెల్ అంటే ఇష్టం బిగ్ బాస్ అంటాడు. సో అక్కడ నబెల్ పేరు చెప్తారు. నబెల్ పేరు చెప్పంగానే ఇక్కడ నైనికా ఉండి ఆ నెక్స్ట్ నామినేషన్ నువ్వే అంటది అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చాలా హైలైట్ ఉంటుంది. అసలు మామూలు ఇక్కడ కాదు, బిగ్ బాస్ అసలు ఎంత దారుణం అంటే అది అసలు పాపం నిజంగా యష్మి మీద జాలేస్తుంది. అవి ప్రోమో చేసిన తర్వాత, అరే యష్మి ఏం చేసిందిరా పాపం రా యష్మి, నిజంగా చాలా పాపం అనిపిస్తుంది యష్మిని చూస్తే. ఇప్పుడు ఎవరైనా ర్యాండమ్గా ఏ హౌస్ మేట్ అయినా లోపలికి వెళ్తారు, అబ్బా యష్మి అనే కాదు, యష్మిని కొంచెం సేపు పక్కన పెట్టండి, మణికంఠను కూడా ఇంకొంచెం సేపు పక్కన పెట్టండి, మళ్ళీ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ నిఖిల్ వెళ్ళాడు లోపలికి, అక్కడ నిఖిల్కి పృథ్వీ కావాలని పెడతారు అది బిగ్ బాస్. నిఖిల్కి పృథ్వీది సపోజ్ ఇంకా లేకపోతే నైని కాదో లేకుంటే పృథ్వీదు లేకుంటే ఇంకొకరితో పెట్టారు అనుకోండి. సపోజ్ నిఖిల్తో ఒకరు తీసుకొస్తారు, ఒకళ్ళు తీసుకొస్తే ఇంకొకరికి అన్యాయం చేసినట్టేగా నిఖిల్. ఒకళ్ళు తీసుకొస్తే ఇంకొక అన్యాయం చేసినట్టే కదా నిఖిల్. ఎవరైనా నిఖిల్ అవ్వచ్చు, మిగిలిన హౌస్ మేట్స్ ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మనకంట యష్మిని ఇటు తీసుకురండి. ప్రోమోలో యష్మి గురించి మాత్రమే చూపించారు. సెకండ్ ప్రోమో కావాలని బిగ్ బాస్ ఎంత తెలివితేటలు అంటే, ఓటింగ్ ఓపెన్ ఇంకా ఉంది, లైన్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఈ ప్రోమో పర్టికులర్గా ఈ ప్రోమో ఇంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తే మణికంఠకి ఎంత ప్లస్ అవుతుంది అనేది బిగ్ బాస్కి తెలియందా? బిగ్ బాస్ లోపల వాళ్ళకి తెలియందా? మేనేజ్మెంట్కి తెలియందా? అయినా పంపించారు అంటే చిన్న విషయం కాదు. దెర్ ఇస్ స్కెచ్ బిహైండ్ దట్. మామూలు స్కెచ్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ స్కెచ్ ఉంది. అసలు మామూలు కాదు, అసలు ఆలోచించలేరు మీరు, ఊహించలేరు. అలాంటి స్కెచ్ నడుస్తుంది బిగ్ బాస్.
మణికంఠ మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు పొయ్యే కొద్ది మణికంఠ ఎంత బలవంతుడు, ఎంత బలంగా మణికంఠ చుట్టూ ఒక 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 గోడ ఉంటది అనేది తెలుస్తుంది మీకు పొయ్యే కొద్ది. దీని అన్నిటికీ ముందు సో శివాజీ అన్న ఒక ఎన్టీవీలో ఒక ఇంటర్వ్యూ చేస్తాడు సంక్రాంతి టైంలో. ఒక మాట అంటాడు, యాక్చువల్గా చాలా మంచి మాట అసలు అది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకి వదిలేయాలి గేమ్ని, అక్కడ మజా వస్తుంది. కంటెస్టెంట్లకి ఆడియన్స్కి వదిలేయాలి, అప్పుడు మజా వచ్చుద్ది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అన్నాడు. అంటే ఏంటంటే ఎడిటింగ్లు అవ్వచ్చు, లేకుంటే ఇంకోటి ఏదైనా ఫుటేజ్ ఎపిసోడ్లో పెట్టేది అవ్వచ్చు, ఎలా ఉందో కొంచెం అంటే అందరికీ న్యాయం చేసేలాగా పెట్టాలి. ఒకళ్ళకి న్యాయం చేస్తూ ఒకళ్ళు డౌన్ చేస్తూ పెడితే అది చూసిన దాన్ని బట్టి బేస్ చేసుకొని మాట్లాడతారు కదా అని చెప్పి అన్న చెప్పకనే చెప్పాడు శివాజీ అన్న. ఈరోజు ప్రోమో చూస్తే అది నిజం అనిపించింది. ఎడిటర్ అసలు మామూలు లెవెల్ కాదు, నెక్స్ట్ లెవెల్ ప్రోమో దించాడు. యష్మిని లిటరలీ బ్యాడ్ చేశాడు. కనీసంలో కూడా కనీసం జనాలు ఆలోచించారు, అరే అక్కడ నిఖిల్ ఉన్నాడు, మణికంఠ ఉన్నాడు, నిఖిల్కి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నిఖిల్ ఏం పుట్టినప్పటి నుంచి అనాథగా పుట్టలేదు, నిఖిల్ పుట్టినప్పటి నుంచి ఎక్కడ అనాథాశ్రమంలో పెరగలేదు, అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో యాజ్ ఏ ఫ్రెండ్గా ఆ అమ్మాయి నిఖిల్కి వచ్చిన అవకాశాన్ని నిఖిల్కి ఇవ్వాలని అనుకుంటుంది, మణికంఠకి ఎందుకు ఇచ్చుద్ది, నిఖిల్కే ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు మణికంఠకి ఇచ్చిన నిఖిల్ ఫ్యామిలీ పాప నిఖిల్కి నష్టం జరిగినట్టే కదా, నిఖిల్ కూడా ఫీల్ అవుతారు కదా. మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ మణికంఠ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మణికంఠకి ఇవ్వాలి, అందులో తట్టు మామూలు విషయం కాదు. బిగ్ బాస్ ఏం చెప్తాడు, నిఖిల్ ఇంటి నుంచి నిఖిల్కి ఫుడ్ వచ్చింది అండ్ మణికంఠ ఫ్యామిలీ నుంచి వాళ్ళ వైఫ్ ప్రియా పంపించింది అంటాడు. ప్రియా వచ్చిందా ఇండియాకి? నిజంగా అమ్మాయి వాళ్ళ వైఫ్ పంపించుంటుందని మీరు నమ్ముతున్నారా? ఆ అమ్మ అక్కడి నుంచి 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇండియాకి వచ్చి అతని కోసం వంట చేసి పంపించుందంటారా? స్కెచ్ మామూలు కాదు అసలు. బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్ అసలు, మామూలు కాదు మణికంఠకి. ఇంకా అక్కడికి వచ్చేసరికి మణికంఠ ప్రియా ఇండియాకి వచ్చిందా అంటాడు. అన్నిన తర్వాత ఇక్కడితో కూడా అయిపోదు బిగ్ బాస్. అనవసరం ఈ మాట చెప్పడం, ఓకే? ఈ మాట ఇక్కడితో కూడా అయిపోదు. బిగ్ బాస్ ఇంకా ఉంది, యష్మి మీద అందుకే జాలేసిద్ది నాకు. తర్వాత అయినా సరే ఎవరికి ఇస్తా అంటే నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటాడు. అయిపోయింది బేసిక్గా. కామన్ ఇద్దరు పేర్లు చెప్తే ఒకరి పేరు చెప్పింది. అక్కడతో అయిపోతే బిగ్ బాస్ ఎందుకు అవుతాడు? మనీ ద బాస్ కదా యాక్చువల్గా, బిగ్ బాస్ కాదు. ఇక్కడ హైలైట్ డైలాగ్ ఉంటుంది, ఏముంటుంది, మణికంఠ గురించి మీకు ఆలోచించాలనిపించట్లేదా, అక్కడ మెసేజ్ కూడా వచ్చింది అంటాడు. అదంతా మణికంఠ ఇక్కడ చూస్తూ ఉంటాడు ప్లాజ్మాలో. మణికంఠ కామ్గా ఉంటాడా? మణికంఠ సంగతి తెలిసి కూడా బిగ్ బాస్ అసలు పాపం యష్మి నిజంగా ఇక్కడ. అప్పుడు ఏమంటాడు, ప్లీజ్ యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్ యష్మి, ప్లీజ్ యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్ యష్మి, ప్లీజ్ ప్లీజ్ యష్మి ప్లీజ్ ప్లీజ్ అంటే, సారీ బిగ్ బాస్ నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటా, యష్మి ఐ వాంట్ దట్ మెసేజ్ యష్మి అని అరుస్తారు మనోడు. ఇక్కడ అయిపోయింది కదా, కంప్లీట్గా బ్యాడ్ చేస్తారు కదా యష్మిని. కంప్లీట్ బ్యాడ్ అయిపోయింది యష్మి. యష్మి మీద ఇప్పటికీ కింద కామెంట్లు ఘోరంగా ఉంటాయి. అదిగో యష్మి మళ్ళీ టార్గెట్ చేసింది, అదిగో పాపం మణికంఠ, అదిగో పాపం మణికంఠ అని అంటారే తప్పితే దాన్ని దాటి ఆలోచించారు జనాలు. దాన్ని దాటి ఆలోచిస్తేనే అసలు నిజం తెలుస్తుంది. రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ మణికంఠ లోపలికి వెళ్తాడు. మణికంఠ లోపలికి వెళ్ళినప్పుడు నబెల్ పేరు చెప్తారు కదా, ప్రోమోలో చూశారు కదా, అక్కడ ఎవరు ఫుడ్ పెడతాడు, నబెల్ది యష్మిది పెడతాడు. నబెల్ది యష్మిది పెట్టినప్పుడు ఎవరు తీసుకొస్తాడు, మణికంఠ నబెల్ది బయటకు తీసుకొస్తాడు. అప్పుడు మీరు అనుకోవచ్చు, అరే ఫస్ట్ యష్మి ఎల్లుంది అనుకో, అబ్బా యష్మి నిఖిల్ తెచ్చింది కాబట్టి మణికంఠ కూడా నబెల్ తెచ్చాడు, తప్పే ఉంది, ఆ యష్మి చేసినప్పుడు మణికంఠ చేయడా అనొచ్చు. అదే మణికంఠ ముందు వెళ్ళాడు అనుకోండి, యష్మి తేకుండా నబెల్కు పాపం క్లోజ్ ఫ్రెండ్ కన్సోల్ చేస్తుంటారు, యష్మి ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో అందుకని మణికంఠ యష్మి తీసుకురాడు, నబెల్ తీసుకొస్తా కరెక్టే కదా అంటాడు. సార్ నిఖిల్ అదే ఇప్పుడు మన తర్వాత యష్మి లేదు అనుకో, అదిగో చూడు మళ్ళీ యష్మి మణికంఠ టార్గెట్ చేసింది, మణికంఠ గురించి తెలుసు కదా, పాపం వాళ్ళ వైఫ్ తెచ్చిందంట, ఆ అమ్మాయి అసలు అమెరికాలో ఉంటుంది, పాపం ఏదో మెసేజ్ ఇచ్చి ఉంటుంది, ఇవ్వచ్చు కదా మణికంఠకి. రెండు మణికంఠ వైపే ఆలోచిస్తారు. ఎటు వెళ్ళినా మణికంఠ ముందెళ్ళినా యష్మికే బొక్క, యష్మి ముందెళ్ళినా యష్మికే బొక్క, ఎట్లయినా యష్మికే బొక్క. అందుకే ఫస్ట్ టైం నాకు యష్మిని చూస్తే జాలేసింది లిటరల్లీ. అరే అనవసరంగా దొరికిపోయిందిరా బాబు యష్మి అని అనుకున్నాను సీరియస్లీ. అది దొరికిపోవడం కాదు, బిగ్ బాస్ యష్మిని కార్నర్ చేశారు ఫస్ట్ టైం. నిజంగా యష్మిని కార్నర్ చేయడం కాదు, విలన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఆల్రెడీ విలన్ అవుతుంది అమ్మాయి వైపు నుంచి అమ్మాయి కృషి చేస్తుంది విలన్ అవడానికి. బిగ్ బాస్ ఇంకొంచెం ఎక్కువ కృషి చేస్తున్నాడు విలన్ చేయడానికి. ఇదంతా ఎవరు ఆలోచించారు కదా. నెక్స్ట్ మణికంఠ వెళ్తాడు, నబెల్ది తెస్తాడు, పాపం యష్మికి బొక్కబడిద్ది, ఎవరికి తెలియదు. ఆ ప్రోమో ఏది ఉంది, మనోడు అంటే బయటకు వచ్చి మనోడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియా ఐ లవ్ యూ ప్రియా అంటే, నాకు యష్మి నాకు ప్రియా వచ్చింది, అది మెసేజ్ ఏం కావాలో నాకు తెలియాలి, అది ఏం మెసేజ్ తెలియాలి, అది షో గురించి ఏమైనా అయిందా, ఎందుకు ప్రియా ఇండియాకి వచ్చిందని.
ఇప్పుడు ప్రియా బిగ్ బాస్ అంతా అయిపోయిన తర్వాత ప్రియా ఇండియాకి రాలేదని చెప్తే మాత్రం మామూలుగా ఉండదు బిగ్ బాస్కి. ఆ అమ్మాయి అమెరికా నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిద్దా? ఆమె ఉద్యోగం చేస్తుందని చెప్పింది. ఇంతకు యాక్చువల్గా నా షబీనా ఇంటర్వ్యూ ఒకటి చూస్తా ఉన్నా. అసలు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి, ఆ అమ్మాయి చెప్పిన దానికి, మణికంఠ హౌస్లో ప్రేరణకు చెప్పిన దానికి, మణికంఠ హౌస్లో నబెల్కి చెప్పిన దానికి, మణికంఠ హౌస్లో నిఖిల్కి చెప్పిన దానికి అసలు ఎక్కడా సంబంధం లేదు. విగ్గు గురించి మణికంఠ ప్రేరణకు చెప్తాడు, నేను ఇక్కడికి వచ్చాను సో ఇండియాకి, అక్కడ నాకు టెక్సాస్లో ఉన్నప్పుడు నాకు చిరాగ్గా ఉండేది, అక్కడంతా జుట్టు ఊడిపోయింది, ఆ హెయిర్ ఫాల్ అవుతుంది, నేను ఇండియాకి వచ్చినప్పుడు మా పాపది పుట్టింటికల్లో సంథింగ్ ఏదో చెప్పి నాకు అప్పుడు గుండు చేయించుకున్నాను, సో అందుకని కొంచెం జుట్టు తక్కువ వచ్చింది, సో 2 నెలల్లో నాకు ఇంత జుట్టు వచ్చింది, ఇంతే వచ్చిందంట. 2 నెలలు అంత జుట్టు వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్లో కొంచెం 1 నెల వచ్చింది కదా, ఎక్కువ జుట్టు రావాలి కదా. షబీనా ఏం చెప్పింది, ఆ అమ్మాయి అక్కడ ఏదో డైవర్స్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ తనకి సరిగ్గా చూసుకోవట్లేదు, తనకి ఏదో అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ విత్ ప్రాబ్లం వచ్చింది, అందుకని ఇక్కడికి వచ్చి అతను సినిమాలు చేసుకుంటున్నాడు, వాళ్ళ పాప వాళ్ళు అక్కడే ఉన్నారు, అసలు ఇక్కడికి రాలేదు అని ఈ అమ్మాయి చెప్పింది. మనోడు చెప్పిన వర్షన్ ఒకటి, అక్కడ షబీనా చెప్తున్న వర్షన్ ఒకటి, కంప్లీట్లీ డిఫరెంట్. ఇది డిఫరెంట్ అంటే హౌస్ మేట్స్ దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు మణికంఠ, అందరికి ఒకటి చెప్పలేం. మళ్ళీ హౌస్ మేట్స్ దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పాడు మణికంఠ. ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రోమో గురించి మాట్లాడితే, సో ఖచ్చితంగా మణికంఠకి ప్లస్ అయ్యే ప్రోమోనే, యష్మికి మైనస్ అయ్యే ప్రోమోనే, ఖచ్చితంగా యష్మికి మైనస్ అయ్యే ప్రోమోనే. బట్ అది యష్మి అన్వాంటెడ్ గా చేసిందా, వాంటెడ్ గా చేసిందా అంటే వాంటెడ్ గా చేసిందని కాదు, బిగ్ బాస్ కార్నర్ చేశాడు. బిగ్ బాస్ కార్నర్ చేసినా కూడా యష్మి చేయాల్సిందే చేసింది అక్కడ. ఎందుకు మణికంఠ తీసుకొస్తుంది? సింపుల్ లాజిక్, మణికంఠ ఎందుకు తేవాలి? మణికంఠకి ఈవెన్ దో మణికంఠకి వాళ్ళ ఫ్యామిలీతో ప్రాబ్లం ఉన్నా కానీ, పాప నిఖిల్ కూడా 5 వారాలైంది కదా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి, మణికంఠ 5 వారాలైంది, ఎవ్రీవన్ 5 వారాలైంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి. మణికంఠకి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో, నిఖిల్ కూడా తన ఫ్యామిలీ అంతే కదా, నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేలే కదా, నిఖిల్కి తన ఫ్యామిలీ అంతే, మణికంఠకి తన ఫ్యామిలీ అంతే. యష్మి ఒక ఫ్రెండ్గా నిఖిల్కి క్లోజ్, సో ఒక క్లోజ్ ఫ్రెండ్గా వాళ్ళ ఫ్యామిలీని తనకి దగ్గర చేసే అవకాశం వచ్చినప్పుడు యష్మి అది ఉపయోగించుకోవడంలో తప్పే ఉంది. మళ్ళీ మణికంఠని కార్నర్ చేశారంటే నెక్స్ట్ నబెల్ది పాపం యష్మిది ఉన్నప్పుడు యష్మి టార్గెట్ అయిపోయిందా? పాపం యష్మికి జాలి చూపిరా నెక్స్ట్. అసలు ఆ ప్రోమో చూద్దటరా, రాదు ఆ ప్రోమో రాదు. అయినా బిగ్ బాస్ అడగటం కూడా మణికంఠ గురించి ఆలోచించాలనిపించలేదు. ఈ మాట ఎంత పెద్ద మాట అంటే, యష్మిని కంప్లీట్ గా డౌన్ చేయడం, మణికంఠని కంప్లీట్ గా పైకి లేపడం. బిగ్ బాస్ కూడా చెప్పాడు యష్మి గురించి మణికంఠ గురించి అనిపించలేదా అని. అప్పుడైనా కానీ యష్మి ఆలోచించవచ్చు కదా, పాపం కదా యష్మి అని జనాలకు అనిపిస్తుంది. బేసిక్ కామన్ థింగ్ అంత, దాన్ని మార్చలేం మనం. కాకపోతే అక్కడ సిట్యువేషన్ ఏంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇద్దరిది పెట్టి ఒకరికి ఇవ్వమన్నప్పుడు నిఖిల్కే ఇచ్చుద్ది, మణికంఠకి ఎందుకు ఇచ్చుద్ది? మణికంఠకి ఎందుకు ఇచ్చుద్ది? మణికంఠ ఫ్యాన్స్ ఎలా ఆలోచించాలి? అరే మణికంఠకి ఎందుకు ఇచ్చుద్ది లేరా యష్మి, మణికంఠకి ఇవ్వదు, నిఖిల్కే ఇచ్చుకుంటుంది లేరా, తెలిసిందే కదా అని అనుకోవాలి. అని అనుకోరు కదా. ఎందుకు అనుకోరు? అదే ప్లాస్మాలో చూపిస్తున్నప్పుడు మణికంఠకు కూడా తెలుసు యష్మి మణికంఠ తేదని. అందుకనే మణికంఠ ఐ నీడ్ దట్ మెసేజ్, యష్మి ప్రియా వచ్చిందా, ఇదంతా మణికంఠ ప్లాన్లో ఒక భాగం. మణికంఠ ప్లాన్ అవ్వచ్చు, లేదా మణికంఠ ఎమోషన్ అవ్వచ్చు, ఏదైనా. బట్ రెండింటిని మిక్స్ చేసి ఎడిటర్ తీసుకొచ్చి ఒక ప్రోమోని రిలీజ్ చేశారు, కొట్టారు చూసారు జనాల మీద. కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే యష్మి క్లీన్ అవుట్ అనమాట. మణికంఠకి మామూలు సింపతి కాదు. ఓటింగ్ లో ఇప్పుడు మణికంఠకి ఈ ప్రోమో చేసిన తర్వాత గుద్దుతా ఉంటారు మణికంఠకి ఓట్లు, మిస్డ్ కాల్స్ కొడతా ఉంటారు మణికంఠకి. ఎవరికి తెలియదు బేసిక్ గా కదా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎవరు ఆలోచించరు. అరే నెక్స్ట్ కూడా మణికంఠ దగ్గర 2 పెడతారు, మణికంఠ ఒక్కరితో తీసుకొస్తారు, అప్పుడు మణికంఠ కూడా ఇంకొకరికి అన్యాయం చేసినట్టే కదా. ఎవరు ఆలోచించరు, అంత ఆలోచించే ఓపిక కూడా ఎవరు ఉండదు. ప్రోమోలో యష్మి మణికంఠ తీసుకురాలా, మణికంఠ ఫీల్ అయ్యాడు, మణికంఠ ఏడ్చాడు, ఆబ్వియస్ గా మణికంఠకి ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా బిగ్ బాస్ మణికంఠకి కావాల్సినంత ఫుటేజ్ ఇస్తున్నాడు. మామూలు ఫుటేజ్ కాదు మణికంఠకి. ఎపిసోడ్ చూస్తే మణికంఠే కనిపిస్తా ఉన్నాడు. రాత్రి ఎలిమినేషన్ ఆదిత్య గారు అయితే ఎపిసోడ్ మొత్తం ఈరోజు సగం ఎపిసోడ్ ఖచ్చితంగా మీకు మణికంఠ మీద నడుస్తుంది. అందులో రాత్రి ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోతారు, నిన్న రాత్రి. తర్వాత అంతా మణికంఠ గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు ఉదయం జ్యోతిష్కు మణికంఠ, తర్వాత ఈ రోజు ఈ మణికంఠది ఇప్పుడు ఇష్యూ ప్రోమోలో చూసింది. ఇదంతా ఎక్కువ ఫుటేజ్ ఎవరికి వస్తుంది? మణికంఠకే వచ్చింది. ఈ 40 నిమిషాల ఎపిసోడ్లో, ఈ రోజు నైట్ వచ్చే ఎపిసోడ్లో కంప్లీట్గా మణికంఠకే వచ్చింది. మొత్తం మణికంఠదే వచ్చింది. 60% మణికంఠ ఉంటాడు, బెట్టేసి చెప్తా. దట్ ఈస్ బిగ్ బాస్, దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్. మామూలుగా ఉండదు విషయం. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తెలియకుండానే ఎదవలం అయిపోతాం, తెలియకుండానే హీరోలం అయిపోతాం. కంటెస్టెంట్ ప్రమేయం కొంచెం కూడా ఉండాల్సిన అవసరం అస్సలకి లేదు. హీరోలు అయిపోవచ్చు, విలన్లు అయిపోవచ్చు, అదనమాట సంగతి. ఓకే, జై హింద్.